11.4 problem number 1. Now we have to find out the hyperbola equation x square by 16 minus y square by 9 equal to 1. To find this one, foci, the points focis, next latus rectum, next eccentricity and also vertex అంతవరకు కనుక్కోవాలి మనం అంతేగా. ఏమేమి కనుక్కోవాలి? వర్టెక్స్ కనుక్కోవాలి, నెక్స్ట్ ఫోసి కనుక్కోవాలి, దాన్ని చూసి చెప్పుకోండి. ఫోసి కనుక్కోవాలి, ద లేటస్ రెక్టం కనుక్కోవాలి, ద లేటస్ రెక్టం అండ్ ఎక్సెంట్రిసిటీ. ఈ నాలుగే కనుక్కోమండి, ఈ 4 కనుక్కోవాలి మనది. చూడండి ఏం చేయాలంటే, గివెన్ ద హైపర్బోలా ఈక్వేషన్ ఈజ్ x square by 16 plus y square by 9 equal to 1. By comparing the general equation, of hyperbola, ఏమైంది? x square by a square plus y square by b square equal to 1 అవునా? కాబట్టి ఇక్కడ అప్పుడేమైంది? a ఈక్వల్ టు 4 అంతేనా? దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? x స్క్వేర్ బై 4 స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 1. అంటే a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 3. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది? 16 పెద్దది కాబట్టి ఎలాంగ్ x యాక్సిస్ అది తెలుసుగా మనకి. కాబట్టి ఎలాంగ్ x యాక్సిస్ కాబట్టి మనకి వర్టెక్స్ ఏమవుతాయి? ద వర్టిసెస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 4, 0 అంతే కదా. నెక్స్ట్ ఫోసి ఏమైనా చెప్పండి. ఫోసి అంటే సి కనుక్కోవాలి మనం. ఫోసి రావాలంటే సి కనుక్కోవాలి. కాబట్టి సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అంటే ఏంటి? 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 ఈక్వల్ టు 25. దట్ ఈస్ సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 అవునా? దేర్ఫోర్ ఫోసి ఏమైంది? ఫోసిస్ F1 ఈక్వల్ టు 5, 0. F2 ఈక్వల్ టు -5, 0. లేదా F1 -5 తీసుకుంటే ఇది +5 అయితే ఏదైనా ఎట్లా తీసుకోవచ్చు. ఫోసి అయిపోయింది. నెక్స్ట్ ద లేటస్ రెక్టం. is 2b square by a. That is 2 into b square అంటే 9. a అంటే 4. 2 1s 2 2s. That equal to 9 by 2. Next eccentricity. Eccentricity equal to c by a. c అంటే ఎంత? 5 by a అంటే 4. These are the answers. Okay na? Okay, next problem. y square by 9 minus x square by 27 equal to 1. చూడండి ముందు y square by b లాగా ఉంది. అంటే it is along y axis. So y square by 3 square minus x square by 27 అంటే √27 square equal to 1 అవునా? Given. Therefore here it is comparing the general equation of hyperbola y square by b square minus x square by a square equal to 1.
here b equal to 3 and a equal to root 27. So then 3 root 3. రాసుకోవచ్చు. ఓకే, దీన్ని 3√3 అని రాసుకోవచ్చు, తప్పు లేదు. ఓకేనా? అప్పుడు మనకి సి కూడా కనుక్కోండి ఒకేసారి. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 27 ప్లస్ 9 ఎంత? 36. సి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6. సి వచ్చేసింది, ఏ వచ్చేసింది, బి వచ్చేసింది. మనం ఏం కనుక్కోవాలి? వర్టెక్స్. వర్టెక్స్ చెప్పండి. వర్టెక్సెస్ root 27 plus or minus 0 కామా ప్లస్ ఆర్ మైనస్ 3√3 అంతేనా? అంతే కదా. y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0గా ఉండాలి కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ 0 అయింది కాబట్టి తర్వాత సి అన్నమాట. అవునా? నెక్స్ట్ ఏ. నెక్స్ట్ ఏమైంది? 4c. 4cలో f1 మైనస్ కానీ ప్లస్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మైనస్ 3√3 కామా sir 0 కామా minus 3 root 6 మైనస్ 6. సి అంటే 6 కదా. f2 0 కామా ప్లస్ 6. నెక్స్ట్ ద లేటస్ రెక్టమ్. లేటస్ రెక్టమ్ 2b² బై a దట్ ఈక్వల్ టు 2 ఇంటూ b² అంటే ఎంత? 9. 9 బై a అంటే 3√3. 3కి 3 క్యాన్సిల్. √3 వన్స్ √3 దట్ ఈక్వల్ 2√3. నెక్స్ట్ ఎక్సెంట్రిసిటీ. ఎక్సెంట్రిసిటీ ఈక్వల్ టు ఏమైంది? సి బై ఏ కదా. సి అంటే ఎంత? √6 బై ఏ అంటే 3√3. అవునా? 3 వన్స్ 3 2s దట్ ఈక్వల్ టు 2/√3. sir 18 వచ్చేది సార్ latest rate 18 ఇదా? చూడండి, ఇదేమైందంటే y² 9y² బై 36 మైనస్ 4x² బై 36 36/36 అంటే డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇన్ 36. అప్పుడు 9 1s 9 4s అంటే y² బై 4 4 1s 4 9s x² బై 9 ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి y² బై 2² మైనస్ x² బై 3² ఈక్వల్ టు 1. హియర్ కంపేరింగ్ ద ఈక్వేషన్ hyperbola y² by b² a² minus x² by b² equal to 1 ఇదేగా. b square sir ఇక్కడ b² ఆ b² a² a square sir b² ఆ v² సార్. చూడండి రా, చెప్పాను కదా. a² minus x² by b² equal to 1. a equal to 2 and b equal to 1 3. then c square equal to a² plus b² కదా ఫార్ములా. అంటే 2² plus 3² అంటే 4 plus 9 equal to 13. అప్పుడు c ఈక్వల్ ఏమైంది? √13. c ఈక్వల్ √13. therefore vertices ఏమవుతారా? y యాక్సిస్ కాబట్టి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ 2 తర్వాత 4c f1 0 కామా √13 మైనస్ 13. f2 ఏమన్నా 0 కామా ప్లస్ 13. నెక్స్ట్ లేటస్ రెక్టమ్
let us rectum 2b square by a that equal to 2 into b square అంటే 9 by a అంటే 2 2 to 2 cancel 9 ఓకే నెక్స్ట్ వచ్చరికి eccentricity E equal to c by a c అంటే root 13 by a అంటే 2 ఇది ఆన్సర్ 576 minus 9y square by 576 equal to 576 by 576 అవునా డివైడింగ్ ఆన్ 576 on both sides ఓకే క్యాన్సిల్ చేయండి 16 16s అంతేనా 16 16s ఎంతరా ఎంతరా 26 26 26 and 25 25 6 25 క్యాన్సిల్ చేయండి చూడండి 4 4s 4 1s 4 4s 4 4s 2 2s 2 7s 2 2s 2 1s 2 3s 2 3 6 అంతేనా x స్క్వేర్ బై 36 మైనస్ 9 అంటే ఇక్కడ కూడా క్యాన్సిల్ 3 3s 3 1s 2s మళ్ళా 3 1s 3 6 3 4s y స్క్వేర్ బై 64 ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ బై 6 స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై 8 స్క్వేర్ equal to 1 here comparing the equation x square by a square minus y square by b square equal to 1 అవునా అప్పుడు ఏమైంది a equal to 6 b equal to 8 c square equal to a square plus b square that is 6 square equal to 6 square plus 8 square అంటే 36 plus 64 ఎంత 100 c square equal to 100 c equal to 10 therefore vertices are 10 a కదా 0 ఇప్పుడు x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే 0 y కోఆర్డినేట్ 0 అయింది అంటే 6 కామా 0 నా అంతే సార్ 6 కామా ప్లస్ ఆర్ మైనస్ 6 కామా 0 నెక్స్ట్ తర్వాత 4c f1 ఏమైంది 10 కామా 0 అండ్ f2 ఏమైంది మైనస్ 10 కామా 0 మైనస్ 10 కామా 0 నెక్స్ట్ తర్వాత లేటస్ రెక్టమ్ ఏమైంది 2b స్క్వేర్ బై a అంటే 2 into b స్క్వేర్ b స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64 బై 6 2 1s 3 3s 3 1s 3 2s పాదుగా 64 by 3 నెక్స్ట్ ఇంకోటి ఏంటి eccentricity E equal to c by a 10 by 6 10 by 6 2 5s 2 3s that equal to 5 by 3 అది 5y square by 36 minus 9x square by 36 equal to 36 by 36 dividing on both sides 36 cancel చేయండి cancel కాదుగా అంటే y square by 36 by 5 అయింది
మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 9 వన్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 4 వచ్చింది ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ వై స్క్వేర్ బై 6 బై రూట్ 5 హోల్ స్క్వేర్ ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 స్క్వేర్ ఈక్వల్ టు 1. హియర్ కంపేరింగ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇంతేనా? సార్ ఇది ఎక్స్ యాక్సిస్ సార్. ఎక్స్ యాక్సిస్ ఎట్ వచ్చింది నీకు వై స్క్వేర్ కదా ముందు వై స్క్వేర్ కదా కాబట్టి వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమైంది ఏ ఈక్వల్ టు 6 బై రూట్ 5 బి ఈక్వల్ టు ఏమైంది 2. అంతేనా? ఇది బి స్క్వేరా ఏ స్క్వేర్ రా ఏ స్క్వేరేగా డౌట్ లేదుగా. అప్పుడు సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 36 బై 5 ప్లస్ 4 అప్పుడు ఎంత వచ్చింది 36 ప్లస్ 20 బై 36 అంటే 36 5 56 బై 5 అదేనా సి స్క్వేర్. సి ఈక్వల్ ఏంటంటే రూట్ ఆఫ్ 56 బై 5 56 ఎట్లా రాయొచ్చు ఏం రాయటం లేదు అంతే. అప్పుడు వర్టెక్స్ చెప్పండి వర్టెక్స్ ఇది y యాక్సిస్ కి ఈక్వల్ కదా కాబట్టి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ రూట్ 6 బై 5 అంతేనా? నెక్స్ట్ తర్వాత ఓసి వచ్చేసరికి f1 ఏమైంది 0 కామా రూట్ 56 బై 5 మైనస్ f2 ఏమన్నా 0 కామా రూట్ 56 బై 5. నెక్స్ట్ తర్వాత లేటస్ రెక్టమ్ 2b స్క్వేర్ బై a అంటే 2 ఇంటూ b స్క్వేర్ ఎంత b స్క్వేర్ అంటే 4 2 స్క్వేర్ అంటే 4 బై a ఎంత 6 బై రూట్ 5 ఈ క్యాన్సిల్ ఏముంది ఇది క్యాన్సిల్ 2 1s 2 3s దట్ ఈక్వల్ టు 4 రూట్ 5 బై